హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కళ్యాణీస్ ఫ్యామిలీ వ్లాగ్స్. నేను మీ కళ్యాణి. ఇవాళ రెసిపీ వచ్చేసి ఎవరికైనా బ్రేక్ఫాస్ట్ లో పెట్టిన వెంటనే నో చెప్పకుండా తినే టిఫిన్స్ లో ఏదైనా ఉన్నది అంటే అది ఇదే. తెలుసా అదేంటో మరి? ఉప్మా పెసరట్టు విత్ అల్లం చట్నీ అండ్ కొబ్బరి చట్నీ. మరి ఈ రెసిపీస్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేద్దామా? ముందుగా పెసరట్టు కోసం 3 కప్పుల పెసలకి 1 కప్పు బియ్యాన్ని తీసుకొని కడిగి నానబెట్టి 6 నుంచి 8 గంటల పాటు ఉంచుకోవాలి. 8 గంటల తర్వాత ఆ పెసలు మరియు బియ్యాన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని దానిలో కాసిన్ని పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం ముక్కలు, 2 టీ స్పూన్ల జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసి తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకొని పక్కన ఉంచుకోవాలి. నెక్స్ట్ కొబ్బరి చట్నీ కోసం కొన్ని పచ్చిమిరపకాయలు, కాస్త అల్లం తెల్లుల్లి, అలాగే జీలకర్ర తాలింపు పెట్టుకొని మిక్సీ జార్లో కొబ్బరి ముక్కల్ని, అలాగే శనగపప్పు, వేయించిన శనగపప్పు, పుట్నాల పప్పు అంటాం కదా, చట్నీ పప్పుని అందులో వేసుకొని తగినంత ఉప్పు వేసి ఆ వేయించిన పోపుని కూడా అందులో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలి. అంతే, కొబ్బరి చట్నీ రెడీ. నెక్స్ట్ ఇప్పుడు అల్లం చట్నీ. కడాయిలో కొద్దిగా నూనె వేసి 100 గ్రాముల అల్లాన్ని తొక్క తీసి బాగా కడిగి ముక్కలుగా కోసుకుంటే 1 కప్పుడు ముక్కలు అల్లం ముక్కలు వేసుకొని 8 నుండి 10 ఎండుమిరపకాయలు, కాస్త జీలకర్ర, కొంచెం అంటే మెంతులు, అలాగే ఒక 6 వెల్లుల్లి రెబ్బలు వేసి బాగా వేయించుకొని మిక్సీ జార్లో ఈ వేయించుకున్న అల్లాన్ని, దానికి సరిపడా అంటే 100 గ్రాముల చింతపండు, అలాగే 100 గ్రాముల బెల్లాన్ని తురుముకొని అందులో వేసి రుచికి తగ్గ ఉప్పుని వేసుకొని కొంచెం వేడి నీళ్ళు వేసుకొని మెత్తని పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ చట్నీలు రెండింటిని పోపు వేసుకుందాం. పోపు కోసమని 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో 2 టీ స్పూన్ల ఆవాలు, కొద్దిగా ఎండుమిరపకాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని ఆ చట్నీల్లో కలుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ ఐటెం వచ్చేసి ఉప్మా. ఉప్మా అందరికీ తెలిసిందే. ఇది ఎవరికి నచ్చకపోయినా పెసరట్టుతో కాంబినేషన్గా ఇస్తే మాత్రం తప్పకుండా తినేస్తారు. ఇప్పుడు ఉప్మా కోసం ఉప్మా రవ్వని బాగా వేయించి పక్కన ఉంచుకోవాలి. ఉప్మా తాలింపు కోసం కడాయిలో 4 టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి అందులో ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, పచ్చిశనగపప్పు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, అల్లం తరుగు, అలాగే టమాటీ, అలాగే కరివేపాకును కూడా వేసి బాగా వేగిన తర్వాత వేడివేడి నీళ్లను వేసుకొని దానికి సరిపడా ఉప్పు వేసి బాగా మరగనిచ్చి ఉప్మా రవ్వని వేసుకుని ముద్దలు కాకుండా చూసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఉప్మా రెడీ. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా పెసరట్టు పిండిని, ఆ పిండిలో ఉప్పు వేసి బాగా కలుపుకొని పక్కన ఉంచుకున్నాం కదా, దానిని తీసుకొని పెనాన్ని బాగా వేడెక్కిన తర్వాత కొంచెం నూనెలో ముంచిన ఉల్లిపాయతో బాగా రుద్ది దోశలాగా చాలా పల్చగా సర్ది అట్టును వేసుకొని దానిపైన ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని కరకరలాడే వరకు బాగా సన్నని మంట మీద కాల్చుకుంటే ఆ దోశ చాలా బాగా వస్తుంది. ఎవరికైనా క్రిస్పీగా కావాలంటే ఇలానే వేయాలి, లేదంటే కాస్త మందంగా వేసుకుంటే ఆ దోశ మెత్తగా ఉంటుంది. ఇక్కడ ఈ పెసరట్టు, ఉప్మా, కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ చూసారు కదా, అన్నీ ఎంత సింపుల్గా రెడీ అయిపోయాయో. మీకు ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ లిస్ట్లో ఈ పెసరట్టు ఉప్మా ఉందో లేదో కామెంట్ చేయండి. ఈ ఉప్మాని పెసరట్టు మధ్యలో స్టఫ్ చేసి కూడా సర్వ్ చేయొచ్చు. నేనైతే సైడ్న వేసాను. అలాగే అల్లం చట్నీ 10 రోజుల వరకు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, పాడవదు. ఎవరైనా ఈజీగా చేసుకునేలాగా రెసిపీస్ అన్నీ డీటెయిల్డ్గా చూపించాను అనుకుంటున్నాను. ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, వెంటనే క్లియర్ చేసేస్తాను. అలాగే మీ ఫ్యామిలీకి కూడా ఇటువంటి మంచి మంచి బ్రేక్ఫాస్ట్ని తయారు చేసి పెట్టండి, మంచి మంచి కాంప్లిమెంట్స్ని కూడా పొందండి. మరి ఈ రెసిపీ మీకు బాగా నచ్చింది కదా, దీనికోసం ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పెసరట్టు లవర్స్కి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తా. అంతవరకు టేక్ కేర్, బాయ్ బాయ్.